హాయ్, హలో, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. సో యూఎస్కి వచ్చినాక ఫస్ట్ టైం బయటికి వెళ్ళిన, అది కూడా ఒక జూ పార్క్కి. అస్సలు మేము పోదామని చెప్పేసి అయితే పోలేదు. బోర్ వస్తుంది, డే ఎక్కడికన్నా వెళ్దామని చెప్పి గూగుల్లో చూస్తూ ఉంటే మ్యాప్స్లలో ఇది ఒక సజెషన్ కనిపించింది. చలో ట్రై చేద్దాం ఎట్లుంటుందో అని చెప్పేసి జస్ట్ అట్లా ఒక 1 అవర్ 2 అవర్స్ టైం ఉండే, మాకు ఎక్కువ టైం కూడా లేదు. సో అట్లా వెళ్దాం అనమాట. నెక్స్ట్ టైం మంచిగా వెళ్ళొచ్చు ఒకవేళ బాగుంటని. కానీ చాలా బాగుండే. ఎంట్రీ ఫీజు ఇట్లా ఏం లేదు, జీరో, ఫ్రీ ఎంట్రీ. ఎవరైనా వెళ్ళొచ్చి చూడొచ్చు. అండ్ ఆ రోజు చాలామంది స్కూల్ పిల్లలు వచ్చిండు అనమాట, గ్రేడ్స్. లైక్ అక్కడ లైక్ అందరినీ అంటే మన లెక్క పోతే ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళని తీసుకోవరీడా. ఓన్లీ 10-15 మెంబర్స్ అంతే, అంతకు మించి ఎక్కువ తీసుకోవరు పిల్లల్ని. యానిమల్స్ అయితే అంతగానం అయితే ఏం లేవు, ఉన్నాయి యానిమల్స్. కాకపోతే మనం ఇండియాలో ఇక్కడ సేమ్ యానిమల్ బట్ డిఫరెంట్ నేమ్స్. ఆ నేమ్ మనకి తిరగనిక కూడా వస్తలేదు నోట్ల, అట్లున్నాయి అనమాట. కానీ లాయన్ మాత్రం ఫస్ట్ టైం దగ్గర నుంచి, లైక్ మధ్యలో ఒక గ్లాస్ ఉంది అంతే. ఎంత మంచిగా ఉంది అసలు. మేము లిటరల్లీ ఉన్న 1 అవర్లో 15-20 మినిట్స్ లాయన్ దగ్గరనే ఉన్నాం. లైక్ మంచిగా అనిపించింది దాని దగ్గర ఉంటే, లైక్ లైవ్గా అంత పెద్ద లాయన్ని చూడడం. 2 లాయన్స్ ఏమో ఉన్నాయి అక్కడ, ఒకటేమో వెనకాల ఉంది కూర్చుంది, ఇదేమో ముందు కూర్చొని మంచి యాక్టివిటీస్ చేస్తుంది. సో చిన్న చిన్న పిల్లలు వా వద్ది ఇదని చెప్పేసి అంటుంటే, అమెరికన్ పిల్లలు క్యూట్గా ఉంటారు పిల్లలు. సో అట్లా చూసుకుంటా ఉండిపోయినాం అనమాట. ఇక్కడ అమెరికన్ పిల్లల నుంచి చూస్తే ఎత్తుకోబుద్దుతుంది, కానీ ఎత్తుకుంటే పంపిస్తారు ఇక మనల్ని. సో అసలు వాళ్ళని టచ్ కూడా చేయలేము మనము. కానీ చాలా క్యూట్గా ఉంటారు. కొంతమంది అయితే ఎంత క్యూట్గా ఉంటారో. ఒక్కొక్కరు మాట్లాడతారు బట్ భయపడతారు మనం చూసి, ఎందుకో తెలియదు కానీ భయపడతారు వాళ్ళు. అండ్ చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం బట్ టైం లేకుండే. బట్ నెక్స్ట్ టైం పోయినప్పుడు మొత్తం ఇంకా నీట్గా అన్నీ మ్యాక్సిమం తిరిగినాం ఇప్పటికి కూడా. బట్ నెక్స్ట్ టైం ఇంకా టైం తీసుకొని వెళ్తే ఒక డే మొత్తం స్పెండ్ చేయొచ్చు మంచిగా హాయిగా. అయ్యే చూసారే, మన ఇండియాలో ఇది క్యామెల్ కదా, క్యామెల్ లెక్కనే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటాం, కానీ అది క్యామెల్ కాదు, దానికి ఒక డిఫరెంట్ పేరు మళ్ళీ. చూసే సేమ్ ఇండియాలో అదే ఉంటుంది కదా, ఇది క్యామెల్ అట్లనే ఉంది కానీ డిఫరెంట్గా ఉంది. సో నేను ఫస్ట్ టైం జూలో గోట్ని, ఇంకా కోడిని, హెన్ని చూడడం. దాన్ని కూడా ఎట్లా చూస్తున్నారంటే లైక్ వింతగా చూస్తున్నారు అనమాట. ఎప్పుడు మన హైదరాబాద్ జూలో కూడా ఉంటుంది, బట్ మనం ఎట్లా అంటే మనకి ఎట్లా అంటే మన ఇంటి ముందు తిరుగుతాయి రోజు అని చెప్పేసి ఇష్టపెడతాం, కానీ ఈడ వాటిని వాళ్ళు ఒక లైక్ వింతగా చూస్తున్నారు అనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ బర్డ్, కానీ చాలా బాగుండే అవి. అలా ఉంటే అంటే పడుకున్నట్టు అంట అవి. దాని లెగ్ అయితే చాలా సన్నగా ఉంది, అవి ఇట్లా పొడుగ్గునే దాని లెగ్స్ ఇట్లా పడుకున్నట్టు చాలా బాగుండే అవి. అంటే అన్నీ సేమ్ ఈక్వల్గా ఉన్నాయి అనమాట. అట్లా ఒకటేసారి చేయడం అట్లా అన్నీ.
అన్నిటికన్నా ఇవి నాకైతే మస్తు నచ్చినాయి అసలు. సీల్సా సంథింగ్ ఏదో ఏదో ఉంది, అది నాకు పేరు గుర్తుకులేదు. చాలా అంటే చాలా బాగా అనిపించాయి అవి వస్తూ పోతూ స్విమ్ చేస్తూ. చాలా బాగున్నాయి అవి చూడడానికి, ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు వాటర్లా పోతూ ఉంటే. అండ్ ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక మంచి టైం స్పెండ్ చేసాం అనిపించింది. బట్ నెక్స్ట్ టైం ఫర్ ష్యూర్ బయటికి మళ్ళీ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. అండ్ అక్కడ ఒక లేక్, ఒక బీచ్ అని అనలేము, ఒక లేక్ అనమాట, ఒక చిన్న వాటర్ లాగా ఉందన్నమాట. అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తారంటే లిటరల్గా చెప్పాలంటే యూఎస్లో 30 degrees ఉంది, అంటే అది హయ్యెస్ట్ మాకైతే, నేను చూసినంత వరకు అయితే హయ్యెస్ట్ అది. సో ఎండకి కూడా వాళ్ళు అసలు వైట్గా ఉంటారు కానీ ఎండకు కూడా బ్లాక్ అవ్వరు, ఎందుకో ఏమో అర్థం కాదు. పడుకున్నారు మంచిగా శాండ్లో వాళ్ళు. నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ మీకు కూడా అందరికీ చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా, బట్ టైం దొరకట్లేదు అండ్ నేను కూడా వెళ్ళట్లేదు చెప్పాలంటే. సో డెఫినెట్గా నేను కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం పక్కా మీకు కూడా చూపిస్తా. Hope you like this video. Please do like, share, comment and subscribe to my channel. పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. See you on next video. Until then, take care. Bye bye.